అందరికీ స్వాగతం. ఈరోజు మనం ఆమ్, నిర్గమకాండము 37వ అధ్యాయంలోకి వెళుదాం. అంటే ఇందులో ప్రత్యక్ష గుడారములోని కొన్ని ముఖ్యమైన వస్తువులు, వాటిని ఎలా తయారు చేశారనేది చాలా వివరంగా ఉంది. అవును, మన దగ్గరున్న ఈ మూల గ్రంథాన్ని బట్టి ఆనాటి పనితనం, అంటే వాళ్ళు వాడిన వస్తువులు, వాటి ప్రత్యేకమైన డిజైన్లు, వాటి వెనక ఉన్న అసలు విషయం ఏంటో కొంచెం లోతుగా చూద్దాం. ఇది ఊరికే లిస్టులా కాదు, ఆ తయారీ వెనుక ఉన్న శ్రద్ధ, వాటి ప్రాముఖ్యత గమనించాలి. అవునవును. ఇది చాలా చాలా ఆసక్తికరమైన అధ్యాయం. ఇక్కడ మనం గమనించాల్సింది వస్తువుల లిస్టు కాదు, వాటి తయారీలో చూపిన ఆ శ్రద్ధ, ఆ వాడిన పదార్థాలు. ముఖ్యంగా తుమ్మకర్ర, మేలిమి బంగారం, వాటి వెనక ఉన్న ఉద్దేశ్యం కూడా. అది ఆనాటి కళానైపుణ్యానికి, ఇంకా ఈ వస్తువులకు వాళ్ళిచ్చిన ఆ పవిత్ర స్థానానికి నిజంగా ఒక నిదర్శనం. సరే, మరి మమరిపడరామా? మొట్టమొదటగా అందరికీ తెలిసిందే, చాలా ప్రముఖమైనది మందసము, ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ అంటాం కదా. దీన్ని తుమ్మకర్రతో చేశారనుంది. కొలతలు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. పొడవు 2.5 మూరలు, వెడల్పు 1.5, ఎత్తు కూడా 1.5 మూర. ఒక మూర అంటే సుమారుగా మోచేతి నుంచి మధ్యవేలి కొన వరకు కదా. సరిగ్గా చెప్పారు. అంటే దాదాపు ఓ 4 అడుగుల పొడవు పెట్టే అనుకోవచ్చు. ఆ తుమ్మకర్ర చాలా గట్టిది, మన్నికైనది, ఎడాలిలో దొరికే కలపాది. దానితో చేసిన ఈ పెట్టెకు చూడండి, లోపల బయటా కూడా స్వచ్ఛమైన బంగారు రేకులతో తాపడం చేశారు. ఓ! అంతేకాదు, పైన చుట్టూ ఒక బంగారు జవ, అంటే ఒక అంచు, బార్డర్ లాంటిదనమాట, అది అమర్చారు. ఇది అందం కోసమే కాదు, ఆ నిర్మాణానికి ఒక పటిష్టత కూడా ఇస్తుంది. ఆ మరి దీన్ని మోయడానికి కూడా ఏర్పాట్లున్నాయి కదా. ఆ 4 బంగారు ఉంగరాలను పోతపోసి పెట్టె 4 కాళ్లకు అమర్చినట్లుంది. ఇటువైపు 2, అటువైపు 2. అవును, సరిగ్గా చెప్పారు. ఆ ఉంగరాల మోతకర్రల కోసమే. ఆ మోతకర్రలు కూడా మళ్ళీ తుమ్మకర్రతోనే చేసి వాటికి కూడా బంగారు తాపడం చేశారు. ఆ కర్రలను ఈ ఉంగరాల్లో దూర్చి మందసాన్నే భుజాలపై మోసుకెళ్లేవారు. అంటే దానర్థం దాన్ని నేలమీద పెట్టకూడదు అని కూడా ఒక సూచన ఉంది. ఓహో! అంటే అది ఎప్పుడూ పవిత్రంగా మోయడానికి సిద్ధంగా ఉండాలన్నమాట. అర్థమైంది. మందసం గురించి ఇది కదా. ఇక దానిపైన పెట్టేది కరుణాపీఠం, మర్సీ సీట్ అంటారు. ఇది పూర్తిగా మేలిమి బంగారంతో చేశారట. దాని కొలతలు కూడా మందసం పైన సరిగ్గా సరిపోయేలా ఉన్నాయి. పొడవు 2.5 మూరలు, వెడల్పు 1.5 మూర. ఇక్కడుంది అసలైన కళానైపుణ్యం. ఈ పీఠం 2 చివర్లా 2 కెరూబులు, అంటే దేవదూతల వంటి రూపాలనుకోండి, వాటిని బంగారంతోనే నకిషీ పని చేసి నిలిపారు. నకిషీ పనంటే? నకిషీ పని అంటే బంగారాన్ని కరిగించి అచ్చులో పోయడం కాదు, ఒకే ముద్ద బంగారాన్ని సుత్తితో కొట్టి సాగదీసి ఎంతో ఓర్పుతో నేర్పుతో ఈ క్లిష్టమైన ఆకృతులుగా మలచడం. అబ్బో! పీఠాన్ని కప్పుతున్నట్లు. అవును, కప్పుతూ. వాటి ముఖాలు ఒకదానికొకటి ఎదురుగా ఉండి ఆ పీఠం వైపే చూస్తున్నట్లున్నాయి. ఊహించుకుంటేనే భలే గంభీరంగా, పవిత్రంగా అనిపిస్తుంది కదూ. ఆ డిజైన్ వెనుక ఏమైనా ప్రత్యేక అర్థం ఉందా? ఖచ్చితంగా ఉంది. కెరూబులు అంటే దైవ సన్నిధికి, పవిత్రతకు చిహ్నాలుగా చూస్తారు. అవి పీఠాన్ని కప్పడం, దానివైపు చూడటం, ఇదంతా దేవుని కరుణకు, ఆయన నిబంధనకు కేంద్రస్థానమైన ఆ పీఠం యొక్క ప్రాముఖ్యతను, దాన్ని కాపాడుతున్న భావనను సూచిస్తుంది. ఆనాటి నమ్మకాల ప్రకారం దేవుడి కెరూబుల మధ్య నుండే మాట్లాడతాడని కూడా భావించేవారు. ఓ, అలాగా. చాలా ఆసక్తికరంగా ఉంది. సరే, ఇక గుడారంలోని మరో ముఖ్యమైన వస్తువు ఆ సంధి రొట్టెల బల్ల, టేబుల్ ఆఫ్ షోబ్రెడ్. ఇది కూడా తుమ్మకర్రతో చేసి బంగారు రేకు తాపడం చేసి చుట్టూ బంగారు జవ అమర్చారు. కొలతలు: పొడవు 2 మూరలు, వెడల్పు 1 మూర, ఎత్తు 1.5 మూర. అవును, మందసం లాంటి నిర్మాణ శైలే ఇక్కడ కూడా కనిపిస్తుంది. అయితే ఇక్కడ అదనంగా ఒక విషయం గమనించాలి. ఈ బల్లకు చుట్టూ ఒక బెత్తడు, అంటే సుమారు ఓ 4 అంగుళాలనుకోండి, అంత వెడల్పున్న ఒక బద్దే, ఒక చట్రం లాంటిది చేశారు. ఓ, బద్దే! అవును, ఆ బద్దెకు కూడా చుట్టూ మళ్లీ బంగారు జవ చేశారు. ఈ అదనపు వివరాలు బల్ల ఆకృతికి ఒక ప్రత్యేకతను, ఆ నిర్మాణంలో చూపిన శ్రద్ధను తెలియజేస్తున్నాయి. అంటే ఇది కేవలం రొట్టెలు పెట్టే బల్ల మాత్రమే కాదు, చూడ్డానికి కూడా ఎంతో కళాత్మకంగా, చాలా గౌరవప్రదంగా ఉండేలా చేశారన్నమాట.
మరి దీన్ని కూడా మోయడానికి మందసంలాగే ఏర్పాట్లున్నాయా? ఉన్నాయి. దాని నలుగు కాళ్ల దగ్గర ఆ బద్దెకు కొంచెం కిందగా 4 బంగారు ఉంగరాలు అమర్చారు. మందసం మోతకర్రలలాగే ఇక్కడ కూడా తుమ్మకర్రతో చేసి బంగారంతో తాపడం చేసిన మోతకర్రలను ఆ ఉంగరాలలో దూర్చి బల్లను మోసేవారు. ఆహా! మళ్ళీ అదే పద్ధతి. తుమ్మకర్ర, బంగారు తాపడం, మోయడానికి ఉంగరాలు, కర్రలు. ఈ ఈ రిపీట్ అవుతున్న డిజైన్ ఏదైనా ప్రత్యేకతను సూచిస్తోందా? కేవలం సౌలభ్యం కోసమేనా? మంచి ప్రశ్న అడిగారు. సౌలభ్యం ఖచ్చితంగా ఒక కారణం. ఎందుకంటే ఇశ్రాయేలీయులప్పుడు నిత్యం ప్రయాణంలో ఉన్నారు కదా, ఈ గుడారం, దానిలోని వస్తువులన్నీ సులభంగా తరలించగలిగేలా ఉండాలి. కానీ ఈ ఏకరూపత అంటే తుమ్మకర్ర, బంగారం, మోసే విధానం ఇదంతా చూస్తే ఈ వస్తువులన్నీ ఒకే పవిత్ర వ్యవస్థకు, ఒకే దైవిక ప్రణాళికకు చెందినవని కూడా నొక్కి చెబుతున్నట్లనిపిస్తుంది. వాటి మధ్య ఒక సమన్వయం, ఒక ఉద్దేశ్యపూర్వక రూపకల్పన ఉంది. అంతేకాదు, ఆ బల్ల మీద వాడే వస్తువుల గురించి కూడా వివరంగా చెప్పారు. గంగాళాలు అంటే పళ్ళెంలాంటివి, ధూపపు గిన్నెలు, ఇతర పాత్రలు, ఆ ద్రాక్షరసం పోయడానికి వాడే గిన్నెలు ఇవన్నీ కూడా స్వచ్ఛమైన బంగారంతోనే చేశారట. అవును. ప్రతి చిన్న వస్తువు కూడా ఎంత విలువైనదిగా, ప్రత్యేకంగా రూపొందించబడిందో. కరెక్ట్. ఆ ఉపకరణాలు కూడా ఆరాధనలో భాగమే కదా. అవును. వాటిని కూడా అంతే పవిత్రంగా, విలువైన లోహంతో తయారు చేయడమనేది మొత్తం ఆరాధన అనుభవంలో ప్రతి అంశానికి ప్రాముఖ్యత ఉందని చూపిస్తుంది. నిజమే. ఇక వెలుగునిచ్చే దీపవృక్షం, మెనోరా అంటాం కదా, దాని దగ్గరకొద్దాం. ఇది పూర్తిగా మేలిమి బంగారంతో మళ్ళీ నక్షీ పనితో చేసిందట. ఆ అంటే ఒకే ముద్ద బంగారాన్ని సుత్తితో కొట్టి ఈ అద్భుతమైన ఆకృతిలోకి తెచ్చారన్నమాట. దాని పీఠం, కాండం, కొమ్మలు, గిన్నెలు, ఆ కలశములు, మొగ్గలు, పువ్వులు అన్నీ ఒకే మొక్కగా ఉన్నాయట. వేర్వేరుగా చేసి అతికించినవి కావు. ఈ దీపవృక్షం నిర్మాణం నిజంగా ఒక అద్భుతమని చెప్పాలి. దాని మధ్యకాండం నుండి ఇరువైపులా 3 చొప్పున మొత్తం 6 కొమ్మలు బయల్దేరాయి. అవును. ఈ 6 కొమ్మలు మధ్యకాండం కలిపి మొత్తం 7 దీపాలు పెట్టడానికి వీలుగా ఉన్నాయి. 7 అనేది బైబిల్లో సంపూర్ణతకు, దైవత్వానికి సూచికగా వాడతారు కదా. ఆ అలంకరణ వివరాలు వింటుంటేనే ఆశ్చర్యంగా ఉంది. ప్రతి కొమ్మ మీద బాదం పువ్వు ఆకారంలో 3 గిన్నెలు, మొగ్గలు, పువ్వులు ఉన్నాయట. అలాగే ప్రధాన కాండం మీద కూడా అలాంటి 4 గిన్నెలు, మొగ్గలు, పువ్వులు. అవును. బాదం చెట్టు వసంతకాలంలో త్వరగా పూస్తుంది గదా. ఇది జీవానికి, నిరీక్షణకు చిహ్నంగా భావిస్తారేమో. ఇంత క్లిష్టమైన, సహజసిద్ధమైన నమూనాని బంగారంతో, అది సుత్తితో కొట్టిచేయడం ఎంత కష్టమో కదా. నిజంగా అసాధారణ నైపుణ్యమది. చాలా ఓర్పు కావాలి. పైగా ప్రతి 2 కొమ్మల కింద వాటితో కలిపి ఒకే ఒక్కగా ఉన్న మొగ్గ కూడా ఉందట. ఈ వివరాలన్నీ చూస్తే ఆ కళాకారుడి ఏకాగ్రత, పనితనం ఎంత గొప్పవో తెలుస్తుంది. ఇది కేవలం ఒక దీపం కాదు, ఇది ఒక కళాఖండం. ఈ దీపవృక్షానికి సంబంధించిన చిన్న చిన్న పనిముట్లు కూడా ఉన్నాయట. 7 ప్రమిదలు, వాటిని సరిచేసే కత్తెరలు, ఆ కత్తెరలను పెట్టే పళ్ళెంలాంటివి, కత్తిరించిన ఒత్తులు వేసే పాత్రలు, ఇవన్నీ కూడా స్వచ్ఛమైన బంగారంతోనే చేశారట. అవునవును. మరి ఆ దీపవృక్షం, దాని ఉపకరణాలన్నిటికీ కలిపి ఎంత బంగారం వాడారో తెలుసా మీకు? మొత్తం 40 వీసెలు. 40 వీసెలా? అవును. ఒక వీసె అంటే సుమారు 1.4 నుండి 1.6 కిలోలుంటుంది. అంటే దాదాపు 56 నుంచి 64 కిలోల స్వచ్ఛమైన బంగారం. అబ్బబ్బో! కేవలం ఒక దీపవృక్షం కోసం ఎంత బంగారం ఉపయోగించారంటే దానికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చారో మనం అర్థం చేసుకోవచ్చు. ఇది కేవలం వెలుగు కోసమే కాదు, ఆ దైవ సన్నిధిలో నిరంతరం వెలిగే పవిత్ర జ్యోతికి ప్రతీక. నమ్మశక్యంగా లేదు అంత బంగారమంటే. సరే, తర్వాతి వస్తువు ధూపవేదిక. ఆల్టర్ ఆఫ్ ఇన్సెన్స్ అంటారు కదా. సుగంధ ద్రవ్యాలు వేసి ధూపం వేసే పీఠమిది. ఇది మళ్ళీ తుమ్మకర్రతో చేసి చచ్చౌకు ఆకారంలో స్క్వేర్గా ఉందట. పొడువు వెడల్పు 1 మూర, ఎత్తు 2 మూరలు. దీని 4 మూలల్లో కొమ్ములు కూడా ఉన్నాయట. అవి కూడా వేదికతో ఒకే కర్రముక్కతో చేసినవే. దీనికి కూడా పైభాగం 4 పక్కలు ఆ కొమ్ములకు బంగారు రేకులతో తాపడం చేసి చుట్టూ బంగారు జవ్వ చేశారు. మీరు గమనిస్తే మందసం, బల్ల, తరువాత ఇది 3వ వస్తువు తుమ్మకర్ర, బంగారు తాపడం, బంగారు జవ్వ అనే నమూనాతో. అవునవును. ఈ వస్తువుల మధ్య ఉన్న ఈ సామ్యం యాదృచ్ఛికం కాదనే అనిపిస్తోంది. దీనిక్కూడా మోయడానికి ఏర్పాట్లున్నాయి.
ఆ బంగారు జవ కింద రెండు పక్కలా రెండేసి బంగారు ఉంగరాలు, వాటిలో తుమ్మకర్రతో చేసి బంగారు తాపడం చేసిన మూతకర్రలను దూర్చి మోసేవారు. మళ్ళీ అదే పద్ధతి. కరెక్ట్. ఈ ధూపవేదికను అతి పరిశుద్ధ స్థలానికి ముందు ఆ తెర బయట ఉంచేవారు. దీనిపై ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం సుగంధ ధూపం వేసేవారు. ఇది ప్రజల ప్రార్థనలు దేవునికి చేరడానికి ఒక సూచనగా భావించేవారు. అందుకే దీని నిర్మాణం కూడా అంతే శ్రద్ధగా, పవిత్రంగా చేశారు. చివరగా ఈ అధ్యాయంలో బెసలేలు అనే వ్యక్తి చేసిన మరో రెండు ముఖ్యమైన వాటి గురించి చెప్పారు. ఒకటి, యాచకులను, గుడారపు వస్తువులను పవిత్రపరచటానికి వాడే అభిషేక తైలం. రెండు, స్వచ్ఛమైన సుగంధభరితమైన ధూపద్రవ్యం. అవును. ఇక్కడొక చిన్న మాట గమనించాలి. ఈ ధూపద్రవ్యాన్ని పరిమళ ద్రవ్యముల మేలుకునే నైపుణ్యంతో చేశారని ఉంది. అంటే పర్ఫ్యూమర్ నైపుణ్యంతో అన్నమాట. ఓ అంటే ఇది ఏదో సాదాసీదాగా దినుసులు కలపడం కాదు. ఆ సుగంధ ద్రవ్యాల మిశ్రమం తయారు చెయ్యడంలో ప్రత్యేకమైన నైపుణ్యం, జ్ఞానం అవసరమని ఇది సూచిస్తుంది. అభిషేక తైలం, ధూపద్రవ్యం కూడా అంతే పవిత్రమైనది. వాటి తయారీకి కూడా అంతే శ్రద్ధ, నైపుణ్యం కేటాయించారు. మొత్తం మీద ఈ అధ్యాయం చదివాక కొన్ని విషయాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకటి, ఆనాటి వాళ్ల దగ్గరున్న అద్భుతమైన చేతిపని నైపుణ్యం. రెండు, బంగారంలాంటి అత్యంత విలువైన వస్తువులను ఇంత విరివిగా వాడటం. మూడు, మోయడానికి వీలుగా ఆ ఉంగరాలు, కర్రలు, అందానికి, పటిష్టతకు బంగారు జవులు వంటివి పదే పదే వాడటం. నాలుగు, కెరూబుల రూపాలు, దీపవృక్షంపై ఆ బాదం పువ్వుల నమూనాలు వంటి ఎంతో క్లిష్టమైన, అందమైన కళాత్మక వివరాలు. అద్భుతం. నిజమే. వీటన్నిటినీ కలిపి చూస్తే ఈ వస్తువులకు ఎంత ప్రాముఖ్యత ఇచ్చారో, ఎంత పవిత్రంగా భావించారో స్పష్టంగా తెలుస్తుంది. ఇవి కేవలం వాడుక వస్తువులు కావు. దైవారాధన కోసం, ఒక పవిత్రమైన ఉద్దేశ్యం కోసం అంకితం చేయబడిన కళాఖండాలవి. ఇంత వివరంగా, కొలతలతో సహా వర్ణించడం వల్ల ఆ గుడారపు వాతావరణాన్ని మనం కళ్లకు కట్టినట్లు ఊహించుకోవచ్చు. దేవుడిచ్చిన ఆజ్ఞలను ఎంత ఖచ్చితంగా, ఎంత శ్రద్ధగా పాటించారో కూడా ఈ వివరాలు తెలియజేస్తున్నాయి. నిజమే. ఈరోజు మనం నిర్గమకాండము 37 ఆధారంగా మందసము, కరుణాపీఠము, రొట్టెల బల్ల, దీపవృక్షము, ధూపవేదికల తయారీ వెనుక ఉన్న ఆసక్తికరమైన వివరాలను, ఆ నైపుణ్యాన్ని, వాటి ప్రాముఖ్యతను కొంచెం లోతుగా పరిశీలించాం. ముగించే ముందు ఒక ఆలోచన. ఈ మూలగ్రంథం మొత్తం బెసల్లేలు అనే వ్యక్తి దేవుని ఆదేశాలను అనుసరించి ఈ వస్తువులను ఎలా తయారు చేశాడు అనే దానిపైనే ఎక్కువ దృష్టి పెట్టింది కదా. అవును. మానవ నైపుణ్యం, దైవిక ప్రేరణ కలిసినప్పుడు ఎలాంటి అద్భుతాలు సృష్టించబడతాయో ఇది చూపిస్తుంది. అయితే ఈ నిర్మాణ వివరాలపై, ఈ వస్తు సౌందర్యంపై ఇంత శ్రద్ధ పెట్టడం వెనుకున్న అసలు ఉద్దేశ్యం ఏమై ఉంటుంది? అది కేవలం ఆనాటి ఆరాధనకే పరిమితమా? లేక మనం చేసే పనిలో చూపించే శ్రద్ధ, భక్తి, సృజనాత్మకతలకున్న విలువ గురించి ఈనాటికి మనకు ఏదైనా పాఠం నేర్పుతుందా? ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయం.